శివు కాశీపతి విశ్వనాయకుని సంసేవించి ఆ పార్వతీధవునాజ్ఞల్ గ్రహ చక్రవాళమునకోర్ధం బైన లోకంబునల్ ధ్రువ వర్తింపుమనేక కాలమనుచున్ బోధించి ఏగెన్ మనోజవనుండైన ఖగేంద్రునెక్కికొని విశ్వక్సేనుడు ఎందే నియుల్ ధ్రువుణ్ణి తీసుకుని కాశీ వెళ్ళాడు. తాను సేవించాడు, ఇతన్ని సేవించమన్నాడు. ఆ కాశీపతిని విశ్వనాయకుణ్ణి సంసేవించాడు. పార్వతీదేవుని ఆజ్ఞ సేకరించాడు. ఈ కుర్రాడికి వరమిచ్చాను, ఇతన్ని శాశ్వత నక్షత్రం చెయ్యమన్నాడు. అలా ప్రార్థించి ఆయన ఆశీర్వచనం పొందుకొని ఆకాశంలో అత్యద్భుతమైన దివ్య ఊర్ధ్వమండలంలో నక్షత్ర మండలాలకి గ్రహాలకి మధ్యలో శాశ్వతమైన పదవి పొందుదువుగాక ధ్రువ, ఇక్కడ ఉండి నీ పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చేసి ఈశ్వరుణ్ణి సేవించి ఆయన వరాలు పొంది ఆ తర్వాత నీ రాజ్యానికి వెళ్ళు అని మహావేగంగా, మనోవేగం కంటే వాయువేగం కంటే కూడా వేగంగా వెళ్ళే గరుత్మంతుని మీదెక్కి ఆ విశ్వక్సేనుడు జనార్దనుడు అదృశ్యుడైపోయాడు. అప్పుడు ధ్రువుడు ఎంత సుకృతం, తపస్సు చేస్తే అక్కడ విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆ విష్ణువు ఇక్కడ శివుణ్ణి చూపించాడు. అంటే శివుడైనా మాధవుడైనా ఒకటే, ఈ శివుణ్ణి పూజిస్తే కానీ నీకు ధ్రువపదం రాదు అన్నాడు. తద్వారా ఆయన శివశక్తి ఎంత గొప్పదో నిరూపించాడని కనిపెట్టాడు. నీ అంతట నీవు కాశీ వెళ్ళని చెప్పకుండా అపార కరుణతో ఆలస్యం లేకుండా మధువనం నుంచి ఇక్కడికి చిటికలో తీసుకొచ్చి అప్పగించాడు. ఆ కరుణామూర్తి కేశవుడు, అపార కరుణామూర్తి శివుడు, ఈ ఇద్దరూ ఒకటేరే సత్యం తెలియజెప్పారు. ఈ విషయం తెలియక భూలోకంలో శివుడు వేరు మాధవుడు వేరని కొట్టుకు చచ్చిపోతున్న జనం ఎంత అజ్ఞానులో కదా అని చిరునవ్వు నవ్వి వెంటనే ఏం చేశాడు, శివుణ్ణి సేవించాలంటే ముందు కొన్ని నియమాలు ఉన్నాయని చెప్పాను కదా. ముందు గంగా నది స్నానం కుర్యాత్, గంగలో స్నానం చేయాలి. ఆ గంగలో కూడా ఎన్ని రేవులున్నా మణికర్ణికయే. అందుకని మణికర్ణిక వారి మజ్జనం బొనరిల్చి అవిముక్తమునయందు శివుని నిలిపి ఆ శివలింగంబు ననిశము సేవించి అందు విశ్వేశ్వరునావహించి పంచాక్షరీ మంత్ర పారాయణంబును ప్రణవ మంత్రంబును పరిచరించి విశ్వనాయకు కృపా విభవంబు పెంపున పరమోన్నతం బైన పదముగాంచే కాశీలోన ధ్రువేశ్వరు కాలకంఠు భక్తి సేవింప ధ్రువమైన పదముగలుగు పంచజనులకు ఇది భాషితంబు, ఇది సిద్ధ భాషితంబు సమధిక స్మార్త శుభకర్మ శంభు శర్మ. ముందుగా మణికర్ణికా ఘట్టంలో అత్యంత భక్తితో సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు శివశర్మ. మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తే అన్ని ఘట్టాల్లో కంటే ఉత్తమ ఘట్టం కనుక వాడికి కైవల్యం తప్పదు అని శాస్త్రం. ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. హరిశ్చంద్ర ఘట్టం ఉన్నది, సిద్ధఘట్టం ఉన్నది, ఇలాంటి దశాశ్వమేధ ఘట్టం. ఈ ఘట్టాలన్నీ కాదు, ఎన్నున్నా ఒక్కసారైనా మణికర్ణికా ఘట్టంలో స్నానం చెయ్యవలసిందే గనక పరమ పూజ్యుడైన మహానుభావుడైన విష్ణుమూర్తి ఆజ్ఞ గనక ఓ శివశర్మ ధ్రువుడు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశాడు. వెంటనే ఈశ్వరలింగం దగ్గరికి వెళ్ళాడు. ఆ ఈశ్వరుణ్ణి విశ్వేశ్వరుణ్ణి భక్తితో సేవించాడు. ఒకరోజు 2 రోజులు కాదు, రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరం సేవించాడు. ఆ కాలంలో చాలా తక్కువ జనము, ప్లస్ మహారాజపుత్రుడు ఈయనకి తిరిగేమిటి, పైగా అక్కడ విశ్వేశ్వరుణ్ణి పదే పదే పూజించాడు. తన పేరు మీదుగా ధ్రువేశ్వరలింగం అనే పేరుతో ఒక లింగ ప్రతిష్ఠ చేశాడు. ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ధ్రువ
ప్రతిష్ఠిత లింగం కనుక అది ధ్రువేశ్వర లింగం అన్నమాట. ఇప్పటికీ ధ్రువేశ్వర లింగం అక్కడ ఉన్నాయి. ఆ లింగాన్ని భక్తితో పూజించాడు. రోజు నీళ్లు పోశాడు, పంచామృతాలు పోశాడు, హరహర మహాదేవ అన్నాడు. ఓం నమ శంభవే చ యోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటూ భక్తి శ్రద్ధలతో అర్చన చేశాడు. నమ్మక చమకాలంటే శివుడికి చాలా ఇష్టం. వాటిల్లో రెండింటితో కానీ ఒకదాంతో అయినా అభిషేకం చేస్తే ఆయన ఇష్టపడతాడు. రోజు పంచాక్షరీ మంత్రాన్ని ప్రణవపూర్వకంగా జపించాట. పైగా ఆ మాట చెప్పాడు ఇక్కడ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ జపం చేశాడు. ఈ మంత్రం ఇచ్చిన వాడు విష్ణువు. ఇచ్చి కాశీ తీసుకొచ్చాడు. కాశీ విశ్వేశ్వరుణ్ణి చూడమన్నాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటిది. అందుకే అక్కడికి చేరి అద్భుతంగా జపం చేశాడు. ఆ విశ్వనాయకుడిని మెప్పించాడు. అత్యంత కరుణాస్వరూపుడైన ఎక్కువ కాలం కష్టపెట్టాడు. తొందరగా ప్రత్యక్షమయ్యాడు. అబ్బాయి, ఇదిగో శాశ్వత ధ్రువ నక్షత్రం అవుతావు. ఈలోపు నువ్వు నీ నగరానికి వెళ్ళు. అక్కడ మీ అమ్మ నీ కోసం బెంగపెట్టుకుంది. మీ నాన్న కూడా ఇప్పటికే దుఃఖంతో ఉన్నాడు చేసిన పొరపాటుకి. వెళ్ళి అమ్మని ఆనందపెట్టి, నాన్నని ఆనందపెట్టి, రాజ్యపాలన చేసి, భార్యని స్వీకరించి, దారస్వీకారానంతరం పుత్రుల్ని కని, కొంతకాలం అయ్యాక పిల్లలకి రాజ్యం ఇచ్చి, అప్పుడు శాశ్వత పదవిని పొందుదువుగాక అని దీవించాడు. కాశీ వెళ్ళిన వాళ్ళు తప్పక ఆ ధ్రువేశ్వరుణ్ణి పూజించాలి. ఏమవుతున్నప్పుడు నీవు కూడా ధ్రువుడు పొందినట్టే శాశ్వత పదవి పొందుతావు. ఎవరైనా చూస్తే 5 జనాలకి, పంచజనులకు అన్నాడు అక్కడ. ఇంకేం ప్రత్యేకంగా చెప్పాలి. చాతుర్వర్ణమే కాకుండా అందరికీ కూడా ఎవరైనా ఆ కాశీలో ఆ ధ్రువేశ్వరుణ్ణి చూసినా, ఆ పరమేశ్వరుణ్ణి కాశికా విశ్వేశ్వరుణ్ణి పూజించిన ధ్రువమయూర పదం శాశ్వతంగా వస్తుంది చెప్పేశాడు వాడు అందరికీ. ఇది సిద్ధభాషితంబు, ఇది అయి తీరుతుందని నేను చెబుతున్నానని చెప్పారు. ఎవరన్నది పుణ్యశీల సుశీలురు. గ్యారంటీ కార్డు రాసిచ్చారు వాళ్ళు. అయి తీరుతుంది, వెళ్ళి చూడండి. ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టాలు తొలగించే క్షేత్రం కాశీ. వీలుంటే 9 రాత్రులు అక్కడ నిద్రపోయారా ఇక పునర్జన్మే ఉండదన్నారు. భక్తితో నిద్రపోవాలి మళ్ళీ. అందుకని ఓ శంభు శర్మ, కీర్తినిస్తుంది, శాశ్వత మోక్షం ఇస్తుంది. ఈ ధ్రువుడు కొంతకాలం అయ్యాక మళ్ళీ నక్షత్ర రూపం విడిచిపెట్టి, ఆ మండలాన్ని విడిచిపెట్టి ఇంకా శాశ్వతంగా వైకుంఠంలో ఉంటాడు. ఆ తర్వాత కైలాసానికి చేరతాడు. ఇంత అత్యద్భుత దివ్యస్థలం ఆ వారణాసి అంటే అని చెప్పారో లేదో, ఎంతలోనే పుణ్యశీల సుశీలు 2 విమానం రివ్వున అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ధ్రువపదం కూడా దాటింది. క్రమంగా ఏమైంది? మహాలోకం దాటింది, జనోలోకం దాటింది, సత్యలోకం అంటే బ్రహ్మలోకానికి వెళ్ళింది. నాయన, ఇప్పుడు వస్తున్నాం మనం బ్రహ్మలోకానికి. ఇంకా క్రమంగా శివశర్మ కథ పూర్తవుతోంది, అందుకని వినాలి. ఇప్పుడు బ్రహ్మలోకానికి వచ్చాం. ఈ లోకానికి సత్యలోకం అని పేరు. ఇక్కడికి వచ్చిన వాడికి నాశనం అంత తేలిక కాదు. అందువల్ల ముందరిది సత్యలోకము సందర్శింపుము త్రినేత్ర శర్మ, ధరిత్రీ బృందారక ఇది పరమానంద స్థానంబు ద్రుహిణునకు నెలవగుటన్. అదిగో నీకెదురుగుండా కనపడుతున్నదే బ్రహ్మదేవునికి శాశ్వత స్థానమైన సృష్టికర్త కొలువయ్యుండే శ్రీమన్నారాయణుని నాభి నుంచి వచ్చిన తామర పువ్వు ఉండే లోకం. ఆ తామర పువ్వులో బ్రహ్మ ఉంటాడు కనుక అదే సత్యలోకం. ఓ బ్రాహ్మణోత్తమ, ఇది పరమానంద నిలయం. బ్రహ్మానందం అంటే ఇక్కడే ఉంటుంది. ఆ బ్రహ్మదేవుడే ఉంటే ఇక బ్రహ్మానందం కాకపోతే ఇంకేముంటుంది అంటూ ఉండగా, నా పూర్వజన్మ సుకృతం. ఏ బ్రహ్మదేవుడి కోసం సకల దేవతలు రాక్షసులు అనే తేడా లేకుండా జాతుల వారంతా తపస్సు చేస్తారో, ఏ మహానుభావుడు సృష్టికర్తయో, ఏ మహానుభావుడి అనుగ్రహం ఉంటే చీమ దోమలు కూడా వైకుంఠానికి వెళ్ళగలుగుతాయో అటువంటి బ్రహ్మపుత్రుడు, అటువంటి ఆ విష్ణుపుత్రుడు బ్రహ్మగారుండే లోకమా ఇది అంటూ ఉండగానే ఈ పుణ్యశీల సుశీలురు ఆ పద్మగర్భుడి దగ్గరికి, బ్రహ్మ దగ్గరికి తీసుకుపోయారు. ఆయన వారిని గౌరవించి ఆ తర్వాత శివశర్మ తనకి నమస్కరిస్తూ వినయంగా ఉండగా, ఏం చేస్తాం, కాశీలో మోక్షం పొందితే కానీ మోక్షం ఉండదు ఇతనికి. కాశీలో చచ్చిపోతేనే మోక్షం. ఇతడు దురదృష్టవశాత్తు
ఆ మహాశ్మశానాన్ని కాశీని విడిచిపెట్టి ఏవో క్షేత్రాలంటూ చివరికి హరిద్వారం వెళ్ళి చచ్చిపోయాడు. ఇప్పుడు అర్థమైందా నేను అస్తమాటు కాశీలో పీఠం పెట్టాలో వీలుంటే మీరందరూ తొందరగా సాయం చేయండి అని అనడంలో రహస్యం ఇదన్నమాట. స్వయంగా ఇక్కడ బ్రహ్మ ఉన్నాడు, కాశీలో మరణించకుండా ఈతడు మోక్షం పొందడు, కాశీయే చివరికి మోక్షం ఇచ్చే స్థలం అనగానే శివశర్మ తలబోయాడు. బ్రహ్మల చిరునవ్వుతో తల ఊపాడు. తరువాత ఏం జరిగిందో మనం రాబోయే భాగంలో ముచ్చటించుకుందాం. అంతవరకు మంగళం మహత్.